ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడేనండి లేచింది, వాకిలి అది కడుక్కున్నాను. మా ముగ్గులు చూడండి. అంటే ఇది గేట్ అండి, అంటే రెండవది. ఇది మెయిన్ వాకిలి అన్నమాట. ఇది రెండు ముగ్గులండి. ఆ వాకిలి ముందు, ఈ వాకిలి ముందు వేస్తానండి ప్రతిరోజు. ఇప్పుడేనండి అంతా గొంతు చుట్టూ అంతా, నిన్న గాలేది, రోజు గాలేది వస్తుంది కదా, అందుకని గొంతు చుట్టూ కట్టుకున్నానండి అంతా. ఇటువైపు ఇటువైపు అంతా కడిగేస్తున్నాను. వారానికి ఒకసారి కడుగుతానని చెప్పాను కదండి వీడియోలో. ఇటువైపు కూడా కడిగేసుకొని చెట్లలో కూడా వాటర్ అది పోసుకున్నానండి. ఇంకా ఇది మేగడండి, పాల మీద మేగడ తీస్తాను. 15 రోజులకు ఒకసారి వెన్న చేస్తాను. ఇవి నిన్నటి పాలండి, అంటే అట్టు పెట్టుకుంటానండి ఉదయం పూట టీకని. ఇడ్లీ పిండి చట్నీ కూడా బయట పెట్టుకున్నాను. ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఈలోపు ఈ బెడ్షీట్లు కూడా తీసేస్తున్నానండి. మా వారు ప్రతిరోజు రేపు ఉతుకు అంటారు. ఈరోజు వర్షం పడుద్ది అది ఇది అని అంటారు. అయినా చల్లగా ఉంది. ఇంకా అలా ఇంక ఇవి తీసేస్తున్నానండి, బెడ్షీట్లు తీసి. అంటే
ప్రతిరోజు అలాగే అయిపోతుంది. అందుకని ఈరోజు కంపల్సరీ వర్షం వచ్చినా లేకపోయినా ఉతికే వాష్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకని తీసేస్తున్నాను, బెడ్షీట్లు మారుస్తాను. టీ కూడా మరిగినాయండి. ఇంకా టిఫిన్ అది అయ్యాక గిన్నెలు తోముతానండి. ఇంకా టీ మా వారు చెప్పాను కండి పసుపు వేసుకుంటారు. నేను అసలు వేసుకొని నాకు ఇష్టం ఉండదు పసుపు వేసుకోవడం. అంటే ఆయనకి కిడ్నీల ప్రాబ్లం ఉంది. కాళ్ళుది టీ బెడ్షీట్లు కూడా మార్చుకున్నానండి. ఇవి ఇలా వేసుకున్నాను. అంటే ఇవి కాళ్ళ కింద వేస్తే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతాయి అని చెప్పేసి దిండ్లు వేసుకుంటామండి మేము. 2 ఈ బెడ్ మీదకో ఇవి వేసాను. ఇలా వేసానండి. ఇంకా ఇవి వాష్ చేసుకోవాలి వాషింగ్ మిషన్లో వేసి. ఈ ప్రతిసారి మార్చాలన్నా తలకాయ నొప్పండి బెడ్షీట్లు. అంటే ఈ మడుస్తామండి మేము. కొంతమంది అయితే ఓపెన్గా వదిలేస్తారు, నేను అలా చేయనండి. ఇలా ఉంటుందండి మా బెడ్రూమ్. అంటే బెడ్రూమ్లో పడుకోవటానికి వెళ్ళండి వచ్చేది. ఎక్కువగా తాకిటే ఏమి ఉండదు. పిల్లలది ఉంటే ఉంటుంది, కానీ నెల అవుతుందండి బెడ్షీట్లు మార్చి. అందుకని ప్రతిరోజు ఇవాళొద్దు అని అంటున్నారని చెప్పేసి ఇవాళ అస్సలు ఆయన మాట వినే ప్రసక్తే లేదని చెప్పేసి నేనే మార్చేసాను. అయినా చల్లగా ఉంది వాతావరణం, వర్షం పడేటట్టు ఉంది. ఇప్పుడు కూడా రేపు ఉతుక్కుంది కానీ బొట్టలో వేసేయి అన్నారు. అయినా నేను వింటలేదండి. వాషింగ్ మిషన్లోనే వేస్తున్నాను. అంతకైతే ఎండ వచ్చినప్పుడు ఇంకోసారి ఆరేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా రన్నింగ్లో పెట్టేసుకున్నానండి వాషింగ్ మిషన్ బట్టలు వేసి. ఇవి కూడా ఒకసారి దులుపుకుంటే ప్రతిరోజు ఇంతేనండి దులుపుతాను. ఇవి కూడా 2 రోజులు ఉండాక మార్చాలి సోఫాల మీద.
బాగా ఎక్కువ దుమ్ము వస్తుందండి, ఎందుకనో కానీ. రోడ్డు మీద బైకులు అవి వెళ్తాయి కదండి, దుమ్ము వస్తుంది. మా వారు అంటున్నారు, ఏముంటుంది నీ ఫీలింగే కానీ ప్రతిరోజు దులిపేది ఏందని అంటున్నారండి. మా వారు బయటకు వెళ్తున్నారండి, కూరగాయలను పాలు తీసుకురావడానికి వెళ్తున్నారు. రెడీ అయ్యారు. ఇంకా టిఫిన్ అది చేయాలండి. ఇంతేనండి. మీకు ఈ వీడియో మీకు బోర్ అనిపిస్తుందో, లెంత్ పెరిగిపోతుంది, అందుకని ఇంకా వీడియో ముగిస్తున్నానండి. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.